డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాస్ రచ్చ చేస్తోంది. సినిమా రిలీజ్ అయ్యి మొదటి 3 రోజులు అవుతున్నా సినిమా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం తగ్గలేదు. సినిమా బాక్సాఫీస్ దగ్గర బాలయ్య కెరీర్లోనే నెంబర్ 1 సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన పరుగును ఒక రేంజ్లో కొనసాగిస్తుండగా ఒక పక్క గేమ్ చేంజర్, మరో పక్క సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు గట్టి పోటీ ఇస్తోంది ఈ సినిమా. డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి డాకు మహారాజ్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా జనవరి 12న రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమా పాజిటివ్ టాక్ తో దుమ్ము లేపుతోంది. సినిమా మొదటి 3 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని 4వ రోజులోకి అడుగు పెట్టగా సినిమా బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు ఫుల్ మాస్ కలెక్షన్స్ తో రచ్చ చేస్తోంది. సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల రిమార్కబుల్ కలెక్షన్స్ తో మాస్ ర్యాంపేజ్ చూపెడుతూ దూసుకుపోతోంది ఈ సినిమా. డాకు మహారాజ్ బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ రచ్చ చేస్తుండగా ఈ సంక్రాంతి వీక్ లో మరింత కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర తాండవం చేస్తోంది. 3వ రోజున సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న అంచనాలను మించిపోయి దుమ్ము లేపగా సినిమా 10 కోట్ల గ్రాస్ ని దాటేసి ఏకంగా 14 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఇక వరల్డ్ వైడ్ గా కూడా మంచి హోల్డ్ తో జోరు చూపెడుతూ ఏకంగా 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఈ సినిమా దుమ్ము లేపుతోంది. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 56 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా 2వ రోజు 18 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక 3వ రోజు సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగాయి. 2వ రోజుతో పోల్చితే డాకు మహారాజ్ సినిమా కలెక్షన్స్ 3వ రోజు భారీగా పెరిగాయి. సినిమా 3వ రోజు వరల్డ్ వైడ్ గా 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో డాకు మహారాజ్ సినిమా మొదటి 3 రోజుల్లోనే 94 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమా మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 60 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి 3 రోజుల్లో 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 74% రికవరీ సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఇక మిగిలిన రన్ లో సినిమా మరో 22 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. సినిమా ఊపు చూస్తుంటే ఈ వీకెండ్ తో వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని అవలీలగా అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమా 4వ రోజు కూడా దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. డాకు మహారాజ్ సినిమా 4వ రోజుతో వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయం. ఇక సినిమా 5 రోజులు పూర్తయ్యేసరికి బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవటం ఖాయం. బాక్సాఫీస్ దగ్గర నటసింహ, నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాక్ మహారాజ్ ఈ సినిమా రికార్డుల పరంగా బాక్సాఫీస్ దగ్గర ఒక రేంజ్ లో మోత మోగిస్తోంది. సినిమా 2వ రోజు కూడా ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకోగా ఇప్పటికే ఓవర్సీస్ లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాలయ్య కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ సొంతం చేసుకోగా ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఒక షోకి మించిన జోరును మరో షోతో పెంచుకుంటూ సినిమా దూసుకుపోతూ ఉండగా నైజాంలో మంచి ట్రెండ్ ను చూపెడుతున్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఇంకా ట్రెండ్ ని బట్టి కలెక్షన్స్ సాలిడ్ గా పెరిగే అవకాశం ఉందనే చెప్పాలి. ఇక ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో మాత్రం సినిమా మరింత జోరు చూపెట్టగా డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 2వ రోజు కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక మొదటి రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర 2 తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ దాటేసింది. డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమాకు గట్టి పోటీ ఇస్తూ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.